తెలుగు జాతికి మా తెలుగు తల్లి మల్లెపూదండ గేయాన్ని అందించిన శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శంకరంబాడి సుందరాచారి జయంతిని పురస్కరించుకుని శనివారం రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. తిరుపతి లక్ష్మీపురం సర్కిల్లో గల శంకరంబాడి సుందరాచారి విగ్రహానికి నీటితో శుద్ధి చేసిన అనంతరం పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయాన్ని తెలుగు జాతికి అందించిన సుందర కవి శంకరంబాడి సుందరాచారి అని కొనియాడారు. నిరంతరం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద వినిపించేదని, కానీ ప్రస్తుతం తిరుపతి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా కొంతకాలంగా ఈ పాట వినిపించడం లేదని, పనులు పూర్తయిన వెంటనే తిరిగి ఈ ప్రాంతంలో శంకరంబాడి సుందరాచారి విగ్రహం వద్ద పరిసరాలను పచ్చదనంతో నింపి గేయాన్ని నిరంతరం వినపడేలా ప్రజలకు చేరువ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శంకరంబాడి సుందరాచార్యులు గారు మన రాష్ట్ర గీతాన్ని మనకి అద్భుతంగా అందించిన కవి పొంగనుడు. వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయన ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు. ఈ లక్ష్మీపురం కోడల వద్ద శంకరంబాడి సుందరాచార్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అప్పుడు ఉదయం పూట తిరుమల తిరుపతి దేవస్థానం వారు మైక్ సిస్టమ్ అరేంజ్ చేసి మా తెలుగు తల్లి మల్లెపూదండ ఉదయం ఆలపించేవారు. ఇప్పుడు ఈ మన ఫ్లైఓవర్ కారణంగా విగ్రహాన్ని కొంచెం వెనక్కి జరిపారు. ఇప్పుడు మళ్ళీ మా తెలుగు తల్లి మల్లెపూదండ ఉదయం పూట మైక్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మళ్ళీ పునరుద్ధరించాలని దేవస్థానం వారిని కోరుతున్నాము. అలాగే ఇంతకుముందు నిచ్చెనుండింది, విగ్రహానికి పూలమాల బాగా వేసేవారు. పల్లిలో వాళ్ళు అనువదించారు తెలుగులోకి. ఎన్నో గీతాలు కావ్యాలు రచించినటువంటి మహాపురుషుడు. తను చేయనటువంటి విలక్షణమైనటువంటి వృత్తుల్లో తండ్రిని వ్యతిరేకించి మదనపల్లి నుంచి తిరుపతికి విచ్చేసి ఎన్నో ఒక సాధారణ హోటల్లో ఒక వెండర్గా, అలాగే ఒక పేపర్ బాయ్గా, దాని తర్వాత ఒక పత్రికా రంగంలో ఒక ఎడిటర్గా, దాని తర్వాత ఒక పత్రిక సంపాదకుడుగా, అధ్యాపకుడుగా, పర్యవేక్షకుడుగా చేయని విలక్షణమైనటువంటి వృత్తుల్లో కొనసాగి తిరుపతితో సహజీవనం చేసి మన అంగుండ్ల మండప వీధంలోని నివాసం ఉండి ప్రేమించిన వ్యక్తిని వివాహమాడి ఆమె మృతి అనంతరము మానసిక వ్యధతో తన 68వ ఏట పరమపదించారు.